3 రోజుల్లో 15 మంది రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందనుకుని నాకు ఇట్లా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారు. అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి? అండ్ గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్లీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. స్టెప్ బై స్టెప్ నేను క్లియర్‌గా చెప్తా. ఆ విధంగా మీరు చేసుకుంటే వెంటనే మీ రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుందన్నమాట. ఆల్రెడీ మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చినట్లయితే లేదంటే మోనిటైజేషన్‌కి మీరు అప్లై చేసిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ వచ్చినా సరే ఈ వీడియోని చివరి వరకు చూడండి క్లియర్‌గా తెలుస్తుంది. రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వస్తుంది? వచ్చిన తర్వాత దానికి సొల్యూషన్ ఏంటి? ఎలా చేస్తే మనకు మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ రాకుండా మనకు మోనిటైజేషన్ అనేది ఇస్తారేంటని ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. అండ్ 2026 ఇది కదా! సో ఇక్కడ సర్కంవెన్షన్ అనేది ఒక పాలిసీ అనేది వచ్చింది. దానివల్ల ఏందంటే ఒక ఛానెల్‌ది టెర్మినేట్ అయిపోయిన తర్వాత మీరు ఎటువంటి ఛానెల్ మళ్ళీ క్రియేట్ చేసినా సరే మీకు ఆ ఛానెల్ మళ్ళీ టెర్మినేట్ అయిపోతుంది. కనుక ఒక్కొక్క వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకొని మన వీడియోస్ అనేవి చేయాలి. మనం క్రియేటర్‌గా అవ్వాలంటే. సో గుర్తుపెట్టుకోండి వీడియోని ఎండ్ వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నా మీరు ఇంకా మోనిటైజేషన్‌కి మేము రాలేదు బ్రో. మోనిటైజేషన్ మనకు వచ్చే ఛాన్స్ చాలా ఉంది. ఇంకా చాలా ఆప్షన్లు ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ రావాలి, వ్యూస్ రావాలి, వాచ్ టైం పెరగాలి. ఇవన్నీ మాకు వచ్చిన తర్వాత ఇవి ఇట్లా మేము చూస్తామన్నా సరే గుర్తుపెట్టుకోండి మీరు అప్లోడ్ చేసే వీడియోలోనే అసలైన ప్రాబ్లమ్ ఉంటుంది. కనుక ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు ఏంటనేది క్లియర్‌గా చెప్తా. మీకు గాని మోనిటైజేషన్ తిరిగి రావాలంటే ఈ వీడియోని డెఫినిట్‌గా మీరు చూడాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే పర్టిక్యులారిటీ ఎన్ని చెప్తున్నానంటే రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ అనేది 1.3 మిలియన్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ టెర్మినేట్ అయిపోయింది. 1.3 మిలియన్ ఎక్కడ మనది ఇంకా 10Kనే కాలేదు. చాలా మందికి 30K లేదా 50K లేదా 1,00,000 అవ్వచ్చు కూడా. అంత అయిన ఛానల్ ఎక్కడ చూడండి. కనుక జాగ్రత్తగా ఒక్క వీడియోని అప్లోడ్ చేయాల్సిందే. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఈ ఛానల్ ప్రమోషన్ చూడండి. సో ఛానల్ ప్రమోషన్ వచ్చేసి స్పిరి రంగోలి. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే లేడీస్ ఉంటారు కదా! సో ముగ్గులు వేసేవాళ్ళు వాళ్ళకి ఈ ఛానల్‌ది హెల్ప్ అవుతుంది. సో అందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఇంకా వీడియోని ఎవరు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి? ముందుగా మీరు ఒక విషయం అనేది అర్థం చేసుకోవాలి. యూట్యూబ్ అనేది కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తది కదా! దానికి రీయూజ్డ్ కంటెంట్ అని చాలామంది అనుకుంటారు. బట్ అది కాదు. యూట్యూబ్‌కి కావాల్సింది ఒరిజినల్ వాల్యూ. ఒరిజినల్ వాల్యూ పలానా క్రియేటర్ లేదా పలానా ఈ ఛానెల్‌లో ఈ కంటెంట్ ఉందా లేదా అది చెక్ చేసుకుంది. ఆ ఒరిజినల్ వాల్యూ ఉంది అనుకుని ఎప్పుడైతే అనుకుంటుందో దాన్ని రీయూజ్డ్ కంటెంట్ కింద ప్రొవైడ్ చేయదు. లేదు అనుకుని ఎప్పుడైతే అనుకుంటుందో రీయూజ్డ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ముందుగా మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. రీయూజ్డ్ కంటెంట్ అంటే కాపీరైట్ స్ట్రైక్ కాదు. అసలు యూట్యూబ్ చెప్పేది ఏమిటంటే మీ ఛానెల్‌లో ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ వాల్యూకి తక్కువగా ఉంది అనుకోని దాన్ని రీయూజ్డ్ కంటెంట్ కింద కన్సిడర్ చేస్తుందన్నమాట. ఎట్లా కన్సిడర్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక వేరే వాళ్ళ వీడియో తెచ్చి అప్లోడ్ చేశారనుకోండి. ఎటువంటి వాయిస్ ఓవర్ లేకుండా లేదంటే చిన్న ఒక ఫిల్టర్ పెట్టేసి ఇట్లా అప్లోడ్ చేస్తే ఒరిజినల్ వాల్యూ అక్కడ హ్యూమానిటీ ఎక్కడుంది? లేదు కదా! దాన్ని ఏమనుకుంటుంది ఒరిజినల్ వాల్యూ తక్కువ ఉన్నట్టే కదా! అది వేరే వాళ్ళ కంటెంట్ అతను ఓనర్ వేరే వాళ్ళు. సో వేరే వాళ్ళ దీన్ని మనం తెచ్చి ఇట్లా అప్లోడ్ చేస్తే ఏమనుకుంటుంది? ఒరిజినల్ వాల్యూ తక్కువ ఉంది అనుకుని అనుకుంటుంది. అవునా? యూట్యూబ్ ఆల్గోరిథం సిస్టమ్. సో అది ఒరిజినల్ వాల్యూ తక్కువ ఉంది అనుకుని ఇట్లా అనుకుంటుంది. సింపుల్‌గా మీకు అర్థమయ్యేటి చెప్పాలంటే అసలు ఒరిజినల్ వాల్యూ తక్కువ ఉంది అని అంటే ఏందంటే మీరు ఒక వీడియో అనేది ఎడిట్ చేశారనుకోండి. లేదంటే ఒక వీడియో అనేది క్రియేట్ చేసిన తర్వాత ఎట్లా అంటే వ్యూవర్‌కి అదొక ఇన్ఫర్మేషన్ లేదంటే మీ వాయిస్ ఇట్లా ఇవి ఉంటది కదా! మన వాయిస్ అనేసి లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ పర్టిక్యులారిటీ మనం తెలియపరుస్తున్నాము అని ఇట్లా ఏదైతే ఉంటుందో అండ్ మీ యానిమేషన్, మీ క్రియేటివిటీ కనిపించాలి వ్యూవర్‌కి. ఎస్పెషల్లీ సింపుల్‌గా మీకు చెప్పాలంటే మీరు ఒక వీడియోని షూట్ చేసిన తర్వాత లేదంటే ఎడిట్ చేసిన తర్వాత ఒక వ్యూవర్‌కి దాంట్లో నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదంటే ఒక యానిమేషన్, ఒక క్రియేటివిటీ అనుకోని సింపుల్‌గా తెలిస్తే సరిపోతుంది. దాన్ని ఎప్పటికి కూడా యూట్యూబ్ అనేది రీయూజ్డ్ కంటెంట్ ప్రొవైడ్ చేయదు. అవేం లేకుండా ఏదైతే ఉందో అది రీయూజ్డ్ కంటెంట్ కింద కన్సిడర్ చేస్తుంది. ఇవన్నీ ఏమీ లేకపోతే అప్పుడు యూట్యూబ్ అనేది రీయూజ్డ్ కంటెంట్ అనుకోని కన్సిడర్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అండ్ ఉంటుంది. అవకాశం ఉంటుంది. అంతే సింపుల్‌గా చెప్పాలంటే. మన క్రియేటివిటీ అయినా ఉండాలి. లేదంటే మనం చేసే యానిమేషన్ అయినా ఉండాలి. మన వాయిస్ అయినా ఉండాలి. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ఏదో ఒకటి ఉందనుకోండి ఎప్పటికి రీయూజ్డ్ కంటెంట్ ప్రొవైడ్ చేయదు. ఇవేం లేకుండా ఉందనుకోండి సింపుల్‌గా చెప్పాలంటే దాన్ని రీయూజ్డ్ కంటెంట్ అనుకోని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. అంతే సింపుల్‌గా చెప్పాలంటే. సో ఇప్పుడు మీకు దీనికి రీజన్స్ ఏంటి అనుకుని కొన్ని కామన్ రీజన్స్ చెప్తా. సో దీనివల్ల ఈ రీయూజ్డ్ కంటెంట్ అని రావచ్చు. మీరు చేసే వీడియోస్‌లో కావచ్చు, లేదంటే
సింపుల్గా మీకు చెప్పాలంటే మీ ఛానల్లో ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారేంటి అనేది నేను ఇప్పుడు ఏవైతే కొన్ని కామన్ రీజన్స్ చెప్తానో దానివల్ల మీకు రీజ్డ్ కంటెంట్ అనుకొని ఇట్లా వచ్చే ఛాన్స్ చాలా ఉంది. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వన్, ఇతరుల వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయడం. అంటే వేరే వాళ్ళ వీడియో డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయడం. అట్లా అప్లోడ్ చేయడం, అలా అప్లోడ్ చేస్తే లేదంటే మనం కొత్త యానిమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు కదా బ్రో, లేదంటే కొత్త కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు, కొత్త ఫిల్టర్ పెట్టుకోవచ్చు, ఇట్లా మీరు డౌట్ రావచ్చు. ఇలా పెట్టి మూవీలోని క్లిప్స్ అన్ని తెచ్చి ఇట్లా అప్లోడ్ చేస్తున్నారు, ఇలా మీకు డౌట్ అయితే రావచ్చు. ఇలా అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఏం రావట్లేదు, మాకెందుకు వస్తుంది, ఇలాంటివి కూడా చాలా మందికి డౌట్ రావచ్చు. చెప్తాను వినండి. వాళ్ళందరికీ అప్లోడ్ చేసిన వెంటనే రాకపోయినా ఇలాంటి టైంలో అంటే మోనిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత, లేదంటే ఎప్పుడు ఆ వీడియో అన్నీ కంప్లీట్ అయిపోయి లేదా అన్ని ఇట్లా యూట్యూబ్ నుంచి ఎంతో కొంత మనీ అనేది అర్నింగ్ చేసుకుంటున్నారు అన్నప్పుడు 1 ఇయర్ తర్వాత లేదా 2 ఇయర్స్ తర్వాత ఇటువంటి స్ట్రిక్ట్గా ఎప్పుడైతే యూట్యూబ్ అనేది మారుతుందో, స్ట్రిక్ట్గా మారినప్పుడు ఎట్లా అంటే అన్ని ఛానల్ అనేది ఆప్టిమైజ్ చేసుకుంటుంది. ఎటువంటి వీడియోస్ చేస్తున్నా ఒరిజినల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారు లేదనుకోండి, ఇలాంటివే వస్తాయి రీయూజ్డ్ కంటెంట్. అర్థమైంది అనుకుంటా. సో ఫస్ట్ ఏంటి, వేరే వాళ్ళ వీడియోని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియో ఉంది, కానీ మీరు దాన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తే ఎవరైనా సరే అంతే. మీరు ఒక ఓనర్ ఉన్నారు, ఏదైనా సరే మీ వస్తువు వేరే వాళ్ళు తీసుకొని, అంటే మీ దగ్గర ఉన్నది మళ్ళీ మీ నుంచి వాళ్ళు తీసుకొని మళ్ళీ అదే మీకు ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి? ఎలా ఉంటుంది? నా నుంచి తీసుకున్నది నాకే ఇస్తున్నారు, కోపం వస్తుందా రాదా? యూట్యూబ్ కూడా అట్లానే కోపం వస్తుంది. ఆల్రెడీ ఉన్న వీడియోని మళ్ళీ వీళ్ళు తెచ్చి ప్రొవైడ్ చేస్తున్నా కూడా ఇట్లా కోప్పడి రీయూజ్డ్ కంటెంట్ అనుకొని ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వస్తువు మీ దగ్గర ఉంది, ఆ ఉన్న వస్తువుని ఎవరో వేరే వ్యక్తి అనేది దొంగలాడి మీ దగ్గర ఉన్న వస్తువుని మళ్ళీ మీకే తిరిగి ఇస్తే, మీకే తిరిగి అమ్మితే ఎలా ఉంటుంది చెప్పండి? మీరు అమ్మారనుకోండి, మీరు డబ్బులు ఇస్తారు. తీరా మీరు ఉంచిన ప్లేస్లోకి వెళ్ళి చూస్తే ఆ వస్తువు ఉండదు. అర్రే ఇది నా వస్తువు, నా నుంచి దొంగలాడి మళ్ళీ నాకే ఈడు అమ్ముతున్నాడు అనుకుని ఇట్లా కోపడతారు లేదా? యూట్యూబ్ కూడా అలానే. ఆల్రెడీ ఉన్న వీడియోని ఒక వ్యూవర్ ఆల్రెడీ అప్లోడ్ చేశారు, దాని ఓనర్ వేరే వాళ్ళు. అలాంటిది మీరు వేరే దొంగతనంగా, అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి తెలియకుండా కదా డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసేది, దొంగతనంగా అప్లోడ్ చేసుకోవడం అంటారు. సో అట్లా అప్లోడ్ చేస్తే అర్రే ఉన్నది మళ్ళీ వీడు తెచ్చి అప్లోడ్ చేస్తాడా, నా నుంచి డబ్బులు తీసుకుంటాడా అనుకో ఇట్లా కోప్పడి రీయూజ్డ్ కంటెంట్ అనుకొని ప్రొవైడ్ చేస్తుంది. మీకైతే అర్థమైంది అనుకుంటా. ఎగ్జాంపుల్ కొంచెం ఫన్నీగా ఉంటుంది, బట్ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో సెకండ్ వచ్చేసి మూవీ క్లిప్స్ అండ్ టీవీ షోస్ ఉంటాయి కదా, సో అనమాట, అవి డైరెక్ట్ తెచ్చి ఇట్లా అప్లోడ్ చేయడం. సో థర్డ్ వచ్చేసి ఏఐ వాయిస్ మాత్రమే అండ్ కాంట్రిబ్యూషన్ లేకుండా అప్లోడ్ చేయడం. సో ఫోర్త్ వచ్చేసి ఇతరుల షార్ట్స్ వీడియో ఉంటాయి కదా, అవి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం. సో ఫిఫ్త్ వచ్చేసి కాంపిలేషన్ వీడియో అప్లోడ్ చేయడం. సో సిక్స్త్ వచ్చేసి స్టాక్ ఫుటేజ్ని ఎట్లా అప్లోడ్ చేస్తుంటారంటే చాలా మంది డైరెక్ట్ ఇట్లా తెచ్చి ఇట్లా అప్లోడ్ చేసేస్తుంటారు, ఎటువంటి వాల్యూ యాడ్ చేయకుండా, అంటే ఎడిట్ చేయకుండా. ఎంతో కొంత వాల్యూ అనేది ఉండాలి, హ్యూమన్ వాల్యూ. సో అవేం లేకుండా అప్లోడ్ చేశారనుకోండి, ఇది కూడా రీయూజ్డ్ కంటెంట్ కింద వచ్చే ఛాన్స్ చాలా ఉంది. సో ఏడవది వచ్చేసి ఒకే టెంప్లెట్ని అన్ని వీడియోస్లో ఇట్లా రిపీటెడ్గా ఇట్లా యాడ్ చేసి అప్లోడ్ చేయడం. అలా అప్లోడ్ చేశారనుకోండి, దానివల్ల కూడా రీయూజ్డ్ కంటెంట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఫైనలీ ఎనిమిదవది, వేరే వాళ్ళ వీడియో అనేది ఏదో ఒక జూమ్ ఎఫర్ట్ ఇట్లా పెట్టి లేదంటే ఫిల్టర్ పెట్టి ఇట్లా అప్లోడ్ చేశారనుకోండి, ఇలా పెట్టినా సరే రీయూజ్డ్ కంటెంట్ వచ్చేస్తుంది. ఇవన్నీ కామన్ రీజన్స్. సో దీనివల్ల మీకు సింపుల్గా ఇట్లా రీయూజ్డ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. పెద్ద మ్యాటర్ కాదు దీన్ని సాల్వ్ చేసుకోవాలంటే. ఇప్పుడు ఎలా దీన్ని సాల్వ్ చేసుకోవాలి, రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తా. ఆ విధంగా మీరు చేసుకున్నారనుకోండి, మీ ఛానల్ ఎంత లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చి పోతుంది అనుకుని మీరు భయపడుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. మీ ప్రాబ్లం ఫిక్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట, ఎస్పెషల్లీ ఇలా చేస్తే. అంటే జస్ట్ ఏం లేదు, మీ ఛానల్లో కొన్ని చేంజెస్ చేయాలి, అవి నేను చెప్తాను, అవి చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మీ ఫేస్ లేదా మీ వాయిస్ అనేది యూజ్ చేయాలి. రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయాలి. సో సెకండ్ వచ్చేసి ప్రతి వీడియోలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. మీరు అది ఏతో జనరేట్ చేసినా సరే, వేరే వాళ్ళ దీన్ని తీసుకున్నా సరే, మీ వాయిస్తో ఇస్తారు కదా ఇట్లా ఎక్స్ప్లెనేషన్, అది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. సో థర్డ్ వచ్చేసి వ్యూవర్స్కి కొత్త ఇన్ఫర్మేషన్ని ఇవ్వండి. అట్లా అంటే ఎట్లా అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత మీ దగ్గర ఏ కంటెంట్ అవుతుంది, వ్లాగ్ చేయగలరా, కుకింగ్ చేయగలరా, టెక్ వీడియోస్ చేయగలరా, సంథింగ్ ఏదైనా, వ్లాగింగ్ అయినా ఏదైనా సరే మీరు ఏ చేయగలరో అదే చేయండి. ఫేస్ ఆర్ వాయిస్ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సో ఫోర్త్ వచ్చేసి లో వాల్యూ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేయడం లేదంటే ప్రైవేట్లో పెట్టేయండి. సో ఫిఫ్త్ వచ్చేసి
మీ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ఒరిజినల్ కంటెంట్ కింద బిల్డ్ చేయండి. అంటే చేంజెస్ అనమాట. ప్రొఫైల్ చేంజ్ చేయాలి, బ్యానర్ చేంజ్ చేయాలి, అబౌట్ సెక్షన్ చేంజ్ చేయాలి. టోటల్ మార్చేయాలండి. అట్లా మార్చారనుకోండి యూట్యూబ్ దాన్ని ఎట్లా అంటే ఓకే ప్రాపర్ ఇట్లా మార్చేసుకున్నారు అండ్ ఒరిజినల్ కంటెంట్ కింద బిల్డ్ చేసుకున్నారు. సో రీయూజ్డ్ కంటెంట్ మీరు వచ్చిన తర్వాత రీఅపీల్ పెట్టిన తర్వాత వెంటనే అప్రూవల్ ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫైనల్లీ సిక్స్త్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ మీరు చేంజ్ చేసుకున్న తర్వాత సింపుల్గా రీఅపీల్ పెట్టండి. డెఫినెట్గా మీకు 100% నేను చెప్పదలుచుకోలేను, కానీ మీరు ఒరిజినల్ కంటెంట్ మీ ఫేస్ వాయిస్ చూపిస్తే ఇట్లా వీడియోస్ చేస్తే మాత్రం మీ రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కనుక ఈ చేంజెస్ అన్ని చేసిన తర్వాత అప్పుడు రీఅపీల్ పెట్టండి. మీకు ఎలాగైనా సరే ఆ రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ ఎప్పుడు కూడా ఒకటే వీడియోస్ చెక్ చేయదు, లేదా 1-2 వీడియోస్ ఎప్పుడు కూడా చెక్ చేయదు. మీకు రీయూజ్డ్ కంటెంట్ పడిందంటే మీ ప్రతి వీడియో, మీ ఛానల్లో ఎన్ని వీడియోస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేస్తుంది అనమాట. 1 by 1 ఒక్కొక్క వీడియో అనేది డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు, ట్యాగ్స్ ఏమి ఇచ్చారు, హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ ఏమి ఇచ్చారు అన్నీ చెక్ చేస్తుంది. వీడియో టైటిల్ ఏం ప్రొవైడ్ చేశారు అండ్ థంబ్నెయిల్ ఎలా ఉంది, వీడియోకి రిలేటెడ్గా ఉన్న టైటిల్ పెట్టారు లేదా, థంబ్నెయిల్ అలానే పెట్టారు లేదా, అన్నీ చెక్ చేస్తుంది అనమాట. కనుక ఇవన్నీ చేంజ్ చేసిన తర్వాత అప్పుడు రీఅపీల్ పెట్టండి. మీకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారో ఆశిస్తున్నా.